హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దాం. కావాల్సిన పదార్థాలు: గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పౌడర్, కొత్తిమీర. బాండిట్లో గుడ్లు వేసి కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. గుడ్లు బాగా పగలకుండా ఉడకటానికి స్టవ్ వెలిగించి గుడ్లు ఉడకపెట్టుకొని గుడ్లు ఉడికిపోయినాయండి. ఉప్పు వేస్తే కొంచెం గుడ్లు ఉడికేటప్పుడు నీట్గా ఉడుకుతాయండి గుడ్లు. స్టవ్ వెలిగించి వాటిలో పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఫస్ట్ గుడ్లు వేయించుకోవాలండి. కొంచెం లైట్గా వేయించుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈ కలర్లో వేయించుకుంటే చాలండి. మా పిల్లలకి ఇదొక వెరైటీ అన్నమాట. ఇట్లా వేయించుకుంటే ఇట్లా వేయించి తీసేసి ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నీట్గా. అల్లం తెల్లగడ్డ వేగిపోయిందండి. పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి. మన కర్రీని మనం ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. ఏమి ఎక్కువగా మసాలాలు ఏమి ఉండవు. ఎవరైనా హాయిగా తినచ్చు. బాగా అరిగిపోద్ది. తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, తగినంత కారం వేసుకొని బాండ్ల పైన మూత పెట్టుకోవాలండి. కొంచెం ఆవిరికి బాగా మగ్గిపోతే టమాటా గుజ్జు బాగా వస్తుందండి. బాగా 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 గుజ్జులాగా వచ్చేసిందండి. ఫ్రై అయిపోయింది. దీనికి ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని, ఎక్కువ పోసుకోక్కర్లేదు. టమాటా ఎర్రగడ్డ బాగా నూనెలోనే బాగా గుజ్జులాగా అయిపోయింది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ చాలండి వరకు వేసుకుంటే. వేయించి పెట్టుకున్న గుడ్లని దీంట్లో పెట్టేసి దీంట్లో వేసేయాలండి. ఇట్లా వేసేసి కొంచెం సేపు మూత పెట్టుకొని ఆ వాటర్ అయిపోయే వరకు బాగా దగ్గరగా ఉడికిపోవాలండి. మనం పోసిన వాటర్ వరకు చూడండి ఇట్లా ఉడికిపోవాలండి. అంతేనండి, నీట్గా ఉడికిపోయింది. కర్రీ ఎవరైనా బాగా తినచ్చండి. ఎక్కువ కొంతమందికి ఎక్కువగా అరగదు. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ జల్లుతున్నానండి. దించే ముందు ధనియాల పౌడర్ జల్లాను. ఎవరైనా తినచ్చు. మనం ఏమి దీంట్లో హెవీగా మసాలాలు ఏం వేయలేదు. రైస్లోకి చాలా బాగుంటుందండి. కావాలంటే ఒకసారి చేసి చూడండి. భలే బాగా టేస్ట్గా ఉంటుంది.
ఎక్కువ మసాలాలు ఏమి లేవండి ఇందులో. ధనియాల పొడి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ తప్ప ఇంకేం వాడలేదు మనం. ఎవరైనా తినచ్చు, హాయిగా అరిగిపోద్ది, బాగుంటుంది. చూడండి, అయిపోయిందండి కర్రీ రెడీ. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి మనకి ఈజీగా. సింపుల్గా కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. మనం రైస్లో ఇట్లాగే తినచ్చండి. మనకు టైం లేదు, 10 నిమిషాల కర్రీ కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకుంటే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. దీని మీద కొత్తిమీర చల్లుకొని రైస్ పెట్టుకొని తినడమే. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కర్రీ. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు రావాలని మేము చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందండి, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అండి. నేనైతే తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.